హలో వీకే ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడైతే మేము శ్రీరంగం నుంచి రామేశ్వరం అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో మాకు శ్రీరంగం నుంచి రామేశ్వరానికి అరౌండ్ 240 కిలోమీటర్స్ అయితే పడుతుంది. సో టోటల్ జర్నీ వచ్చేసి 4 to 4.5 hours అయితే పడుతుందన్నమాట. సో మేమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. సో ఇంకా అలా వచ్చేసరికి డిన్నర్ టైం అయితే అయ్యింది. డిన్నర్ టైంకి మధ్యలోని ఒక మంచి రెస్టారెంట్ లాగా కనిపిస్తే అక్కడ వచ్చి ఆగి మా డిన్నర్ కంప్లీట్ చేసుకొని రామేశ్వరం అయితే స్టార్ట్ అయ్యాము. మనం రామేశ్వరం వెళ్ళాలంటే ఖచ్చితంగా పంబన్ బ్రిడ్జ్ అయితే దాటుకొని వెళ్ళాలన్నమాట. జనరల్ గా మార్నింగ్ అయితే అక్కడ బ్రిడ్జ్ మీద ఎవరిని వెహికల్స్ అవి ఆపనివ్వరంట. బట్ నైట్ టైమ్ ఎవరు లేక మొత్తం బ్రిడ్జ్ అంతా ఖాళీ ఉంది. సో కార్స్ అయితే పక్కన పెట్టేసి దిగాము. నైట్ టైమ్ ఎంత ప్రశాంతంగా ఎంత చల్లగా ఉందో అక్కడ. అండ్ నైట్ వ్యూ కూడా బాగుంది బ్రిడ్జ్ ది. ఫైనల్లీ మేము స్టే చేయాల్సిన హోటల్ కి అయితే వచ్చేసాము. అందరూ ఫుల్ టైట్ అయిపోయారు. ఎప్పుడు రూమ్ కి వెళ్తామా, ఎప్పుడు పడుకుని పోదామా అని అయితే ఉన్నారు. మా పొట్టిది మాత్రం కార్ లోనే మంచి స్లీప్ వేసింది. ఎంత టూర్ కొట్టినా లాక్ వేసేసినా పిలిచినా అస్సలు లెగలేదన్నమాట. ఇంకా వీలు లేదని చెప్పేసి మా మరదలిద్దరూ వెళ్ళి పిల్లోస్ అవి లాగేసి బుడ్డుని మొత్తానికి లేపడానికి అయితే చాలా ట్రై చేశారు. ఫైనల్లీ లేచిందనమాట. లెగిచి ఇంకా తనని రూమ్ లోకి తీసుకెళ్లి పడుకోబెట్టేసాము. రూమ్స్ అయితే చాలా బాగుంది. హోటల్ అంబియన్స్ కూడా బాగుంది. నెక్స్ట్ అందరూ ఫుల్ టైర్డ్ అయిపోవడం వల్ల రూమ్స్ కు వెళ్ళంటే అందరూ స్లీప్ వేసాము. మేమైతే మా పిల్ల బ్యాచ్ అంతా కలిపి రేపు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పేసి ప్లాన్ వేసుకోవడానికి అందరం ఒక దగ్గరకు వచ్చాము. కానీ అందులో ఒకటి వికెట్స్ అలా అవుట్ అయిపోతున్నాయి. సో రేపు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వికే వ్లాగ్స్. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.